హాయ్ హలో, నా పేరు ఐతపాక నరసింహ. మన శివాజీ అన్న గారు మాట్లాడినటువంటి విషయం పైన మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన శివాజీ అన్న గారు ఒక లేడీస్లా ఉండాలి, ఫంక్షన్కి పోతే ఏ విధంగా ఉండాలి అనే విషయం పైన మాట్లాడినటువంటి సందర్భంలో ఒక 2 విషయాలుగా బై మిస్టేక్లో వచ్చినటువంటి ఆ 2 పదాలను గురించి మన అనసూయ గారు, అలాగే మా పేరు అయితే అసలే తెలియదు, ఆమెని ఏం యాక్టింగ్ కూడా చేసిందో కూడా తెలియదు సినిమాలలో. ఈ చిన్నమ్మ అనేటి ఆమె ఏం చేస్తుందో కూడా తెలియదు. అయినా శివాజీ అన్నగారు మాట్లాడిన విషయం ఏంటంటే, సినిమా హీరోయిన్స్లు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ కాకుండా ఓ పద్ధతిగా ఒక ఆడపిల్లలాగా ఒక బ్రదర్గా ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని ఈమె అనసూయ గారు చాలా సీరియస్గా తీసుకొని, అది మా ఇష్టం, ఇంతకు ముందు ఉన్న వాళ్ళ లేడీస్లు చాలా సంవత్సరాల కిందట ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు, అలాంటి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చిందని అడుగుతున్నది. ఆమెకి ఒకటే చెప్పడం జరుగుతుంది, తల్లి అంటే మళ్ళీ వాళ్ళ అమ్మ నాయన అంటే తల్లి అన్నోళ్ళంట తల్లి అనకూడదంట, తల్లి అంటే ఇలానే మాట్లాడతారని అంటున్నది. ఇప్పుడు ఒక సామెత ఉన్నది పాతది, బాత్రూమ్ పక్కన ఉంది అంటే అది పక్కన ఉంటేంది అల్ల అద్దుకొని తింటా అనే రకంలో మన అనసూయ గారు మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వు హీరోని కాదు, ఈ చిన్నమ్మ అనేటమ్మ కూడా ఆమె హీరోయిన్ కాదు. శివాజీ అన్న గారు మాట్లాడింది హీరోయిన్స్ గురించి మాత్రమే. అందులో మీరెందుకు ఎంటర్ అయ్యి మీరెందుకు కొట్టుకుంటున్నారు, భుజాలు ఒక్కడే ధరుముకుంటున్నారు. మీరు అసలు ఆ ట్రాఫిక్లో మీరు లేరు, అసలు ఆ విషయమే మీది కాదు. అయినప్పటికీ నువ్వు మరి ఎందుకు వస్తున్నావు అనసూయ గారు? తల్లి, నువ్వు వేసే డ్రెస్సులు మీ అన్న కానీ, మీ నాన్నగారు, మీ తమ్ముడు, నీ కొడుకు, మీ వాళ్ళందరూ కూడా చూస్తారు. నీకు హ్యాపీ అవుతుందేమో, కానీ అలాంటి డ్రెస్సు వేరే వాళ్ళు వేసుకొని వేరే వాళ్ళు చూస్తే వేరే విధంగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంలో శివాజీ అన్న గారు మాట్లాడిండు. ప్రత్యేకించి నీకోసమో లేకపోతే ఆ చిన్నమ్మ గురించో మాట్లాడలేదు. మీరు ఎందుకు ఎగిసి పడుతున్నారో కూడా అర్థమైతే లేదు. అసలు మీరు హీరోయిన్సే కాదు, నువ్వు ఇంతకుముందుకు టీవీలో చేసినావు, ఏదో అవకాశం వచ్చింది, ఇప్పుడు సినిమాలలో చేస్తున్నావు. అంత దానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. ఇప్పుడు శివాజీ అన్న గారు మీకు ఒక్కరి గురించే మాట్లాడలేదు, లేడీస్ గురించి చెప్పారు. వచ్చిన కొత్త హీరోయిన్స్ గురించి, మన హిందూ ధర్మంలో మన ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఫంక్షన్కి పోతే ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లా పోతే బాగుంటుంది, మన కల్చర్ ఏంది, మన కట్టు ఏంది, బొట్టు ఏంది అనే విషయంలో మాట్లాడిన తప్పితే ప్రత్యేకించి అనసూయనో ఈ చిన్నమ్మనో మీ గురించి మాట్లాడలేదు. మీరు మమ్ములే అన్నట్టుగా ఫీల్ అయ్యి మీరు ఎందుకు ఊరుకొస్తున్నారో అర్థమైతే లేదు. వేసుకోండి, మీరు వేసుకోరు, ఎవరు వద్దంటున్నారు? మీ ఊర్లోనే కదా ఇప్పుడు జెంట్స్ అనేది ఖరాబ్ అయ్యేది. మీ కట్టుబొట్టు మంచిగా ఉంటే నిన్నే మంచిగా చూస్తారు కదా, నిన్నే చక్కగా ఆదరిస్తారు కదా. మన కట్టు విధానం బాగాలేనప్పుడు కళ్ళు కూడా చూసే కళ్ళల్లో కూడా మార్పులు అనేవి వస్తుంటాయి. చీరకట్టు మంచిగా ఉన్నప్పుడు చూసే విధానం కూడా మంచిగా ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, విలువ ఉంటుంది. మీరు అది గమనించకుండా ఆయన ఏదో పెద్ద తప్పు చేశాడనే విషయం పైన మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ అయిన అనసూయ గారు, మీకు బట్టలు లేవంటే అప్పట్లో వాళ్ళకు లేవు కాబట్టి ఆకులు చుట్టుకున్నారు, నీకు కూడా అవి లేవంటే చెప్పండి. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు శారీస్ చాలా వంచుతుంది. ఇంటికి వెళ్ళి ఒక చీర అడుక్కొని మరి మీకు గిఫ్ట్గా పంపించడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇది నా విషయము అనే ఫీలింగ్లో నువ్వు రాకుంటే బాగుంటుంది. మీరు హీరోయిన్స్ కాదు, మీకు అవకాశం వచ్చింది, హీరోయిన్స్ అయితే కాదు. ఇప్పుడు మన శివాజీ అన్న గారు మాట్లాడినటువంటిది విషయము చాలా సినిమాలలో చాలా రకాలుగా వచ్చినాయి. దాని మీద కానీ రియాక్ట్ దీనిపైన ఎందుకు అయినారు అనేది కూడా ఏం అర్థమైతే లేదు. సినిమా అంటే కామన్, అందరు చూసి ఎంజాయ్ చేసేది కాబట్టి అక్కడ ఎలా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు. ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళ హీరోయిన్స్ గురించి మాత్రమే మాట్లాడిండు. అందులో మన అనసూయను, చిన్నమ్మను, ఈ చిన్నమ్మలో తెలియదు, ఈ చిన్నమ్మ ఏం చేస్తుందో తెలియదు, ఈ చిన్నమ్మ గురించి అసలు తెలియదు. ఆ ముఖం కూడా ఏ సినిమాలలో కూడా చూడలేదు. మీకు నచ్చినట్టు ఉంటానంటే అది మీ ఇంట్లో ఉండండి. మీ ఫాదర్ ఉంటాడు, చూస్తాడు, మీ బ్రదర్ ఉంటాడు, చూస్తాడు, మీ సన్ ఉంటాడు, చూస్తాడు. అది అక్కడి వరకు బాగుంటుంది. బయట పబ్లిక్ అంత బాగుండదు, అది మంచి పద్ధతి కాదు. మన హిందూ ధర్మంలో అది లేదు. అలాంటిది కట్టుబొట్టు మన సంస్కృతి, మన సంప్రదాయం. లేడీస్ కావాల్సింది కూడా
కట్టుబొట్టే. లేడీస్కి ఉండాల్సింది కూడా కట్టుబొట్టే. నేను అదేస్తా ఇదేస్తా అంటే అది మంచిది కాదు, పద్ధతి కూడా మంచి పద్ధతి కాదు. అసలు నీ విషయమే కాదు అది. నువ్వు ఎందుకు వచ్చినావో దేనికి వచ్చినావో అసలే అర్థమైతలేదు. ఇలాంటి విషయంలో మీరు రావద్దని కోరుకుంటూ బాయ్.